బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మరి ఇద్దరిలో ఎవరు లేఖను బహిర్గతం చేశారు? మూడో వ్యక్తి ప్రమేయం లేనటువంటి అంశాన్ని మరి ఆ రకంగా కవిత గారు ఈరోజు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలెచ్చిట్టుగా ఉంది. వాళ్ళ పార్టీ అన్నగారితో సమంగా తనకు అంటబెట్టాలి కంటబెట్టాలి అని చెప్పి వివరిస్తూ తీరు చూస్తూ ఉంటే ఏ సామాజిక తెలంగాణ పట్ల మీకు మమకారం? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏనాడు కూడా కవిత గారు సామాజిక న్యాయం గురించి కానీ మహాత్మా పూలే గురించి కానీ లేదా కుల గణన గురించి కానీ మాట్లాడి మీరు ఇవాళ ఎనలేని ప్రేమ ఈ వర్గాల మీద వ్యక్తపరుస్తుంటే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను ఆడుకుంటామంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మీరు పోషిస్తున్న పాత్ర మాదిరిగానే ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తేటతెల్లమైంది కాంగ్రెస్ యొక్క పాత్ర తెలంగాణలో. కాబట్టి ఎన్ని విన్యాసాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా భవిష్యత్ తెలంగాణ మాత్రం బీజేపీదని నేను స్పష్టం చేస్తున్నాను. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏ రకంగా ఇవాళ మరి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాయో, అభివృద్ధి ఎజెండాతో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. లక్ష్మణ్ గారు, కవిత రేపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడితే దాన్ని బీజేపీ మద్దతు ఇచ్చి ఆమెతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? లేదు, ఒకవేళ ఆమె కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా తన ఆలోచన చేస్తుంది కాబట్టి బీజేపీలోకి వస్తే తీసుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మరి ఊహాజితమైనటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో ఒంటరిగానే మోదీ గారి నాయకత్వంలో బలపడుతూ ఉన్నది. 2 పార్టీల యొక్క పనితీరు చూశారు 10 సంవత్సరాలు వారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజలు మా వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికే మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తూ ముందుకు పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కోసం అవసరమైతే కేంద్రంతో మోడీతో కలిసి పనిచేస్తానని చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వం వేరు, రాజకీయాలు వేరు. తెలంగాణ ప్రజల అవసరాల కోసం ఇవాళ మోదీ గారు ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి అండదండలు సహకారం అందిస్తూ ఉన్నారు. నిన్న కూడా చూశారు మీరు ఎన్ని రైల్వే స్టేషన్లు, ఏ రకంగా నేషనల్ హైవేస్ మొన్న నితిన్ గడ్కరీ గారు 1000 కోట్ల రూపాయలు. కాబట్టి అభివృద్ధికి రాజకీయాలకు పొంతన లేదు. ఇవాళ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మోదీ గారు దేశమంతా ఒకటే భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ రాష్ట్రాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. సార్, ఒక్క చిన్న వానకే చెల్లపల్లి టెర్మినల్ మొత్తం ఆగమాగం అయింది. వాటికి ఎవరు సార్ బాధ్యులు? అంత 1000 కోట్లు పెట్టి మీరు రైల్వే స్టేషన్లను రెనోవేట్ చేస్తుంటే అది ఒక్క గాలి వానకే అట్లా పోతుంది. ఇవాళ బాధ్యులు చేస్తారు. నేను ఇవాళ అందుకనే అంటున్నాను, ఇవాళ రాష్ట్రాలు కూడా సహకరిస్తే కేంద్రం ఉదారంగా ఇవాళ తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లు. చర్లపల్లిలో మొదటి నుంచి మేము చెప్తూనే వస్తున్నాం. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా కావాల్సినటువంటి భూమిని సమకూర్చుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి మరి వాహనాల పార్కింగ్ కోసం కానీ, రాకపోకలు కానీ, ఆ సికింద్రాబాద్ మీద ఉన్న తాకిడి